హాయ్ హలో అందరికీ. మనం రీసెంట్ వీడియోలో గర్ల్ చైల్డ్ పుడితే సుకన్య సమృద్ధి యోజన అనే ప్లాన్ పోస్ట్ ఆఫీస్లో ఉంటుందనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మరి బాయ్ చైల్డ్ కోసం ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవడానికి చూద్దాము. మనకు వివరించడానికి మహేష్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి మనతో మాట్లాడడానికి వచ్చారు. అడిగి తెలుసుకుందాం. హలో అండి మహేష్ గారు. హలో అండి అరవింద్ గారు, బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? అవును సార్, బాగున్నాను సార్. సో చెప్పండి, మీరు ఈ స్కీమ్ అమ్మాయిల కోసం మంచి స్కీమ్ పెట్టిండ్రు పోస్ట్ ఆఫీస్లో, మరి అబ్బాయిల పరిస్థితి ఏంటండి? యాక్చువల్గా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అనే స్కీమ్ ఉందండి పోస్ట్ ఆఫీస్లో. చాలామంది మీలాగానే ఇంతకుముందు వచ్చిన డౌటే చాలామందికి వస్తుంది. ఏంటంటే ఆడపిల్లలు మరి ఉంది కదా సార్, మరి మగపిల్లలకి మేమైనా చేసుకోవచ్చా అని. సేమ్ సుకన్య లాగానే అదే స్పాన్ ఆఫ్ డిపాజిట్ పీరియడ్ ఏదైతే ఉందో అదే పీరియడ్ 15 ఇయర్స్ పీరియడ్కి పీపీఎఫ్ అనేది ఉంటుంది. ఈ పీపీఎఫ్ స్కీమ్ అనేది మగపిల్లల పేరు మీద కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. ఎంత ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎంత ఏజ్ వాళ్ళకు ఈ స్కీమ్ ఎన్రోల్ కావచ్చు అనేది? యాక్చువల్గా ఈ స్కీమ్ అనేది ప్రిఫర్ చేసేది వాళ్ళకి చెప్తాం, కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా చేసుకోవచ్చు. దీంతో ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మాకు రైవల్గా ఏం లేదు సుకన్యకి అని అన్నదానికి వాళ్ళ కోసం ఇది ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఆ స్పాన్ ఆఫ్ పీరియడ్, ఆ 15 ఇయర్స్ పీరియడ్ అనేది వాళ్ళ ఎడ్యుకేషన్కో మగపిల్లలకు కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో పీపీఎఫ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకే అండి. దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలండి అకౌంట్ ఓపెన్ చేయాలంటే? సుకన్య లాగానే ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో, ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 ఫొటోస్. ఒకవేళ మగపిల్లలు మైనర్ చైల్డ్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళ ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అదే పిల్లల పేరు మీద, మైనర్ పిల్లల పేరు మీద చేయాలనుకుంటే గార్డియన్స్ రావాల్సి ఉంటుంది. గార్డియన్స్లో మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా రావచ్చు, ఆపరేట్ చేయొచ్చు. వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 ఫొటోస్ ఎక్స్ట్రా అవసరం ఉంటుంది. దీనికి మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్ ఏమన్నా ఉంటుందండి? ఉంటుందండి. ఇందులో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం 1000 ఉంటుంది, మ్యాక్సిమం 1,50,000. యాజ్ ఇట్ ఈజ్ సుకన్య లాగానే ఇది కూడా ఉంటుందండి. సుకన్యలో 250 మినిమం అనుకుంటా. మినిమం 250, ఇందులో అయితే 1000 మినిమం. సో ఇది అంటే ఇయర్లో ఎప్పుడైనా ఎలా అయినా పే చేసుకోవచ్చు. జస్ట్ లైక్ సేవింగ్స్ అకౌంట్, మనకైతే ఎలాగైతే సేవింగ్స్ అకౌంట్ ఉంటుందో, సేవింగ్స్ అకౌంట్లో ఎలాగైతే డబ్బులు వేస్తామో అదే రకంగా చేసుకోవచ్చు. విత్డ్రాల్ మాత్రం ఉండదు. డిపాజిట్లో ఒక డైలీ మనం 10 టైమ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇయర్లీ ఒకసారైనా వేసుకోవచ్చు. బట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఖచ్చితంగా ఒక కాంట్రిబ్యూషన్ అయితే ఉండాలి. ఓకే. అదే అంటే ఇది ఏమంటారు, పాలసీ ల్యాబ్స్ కాకుండా ఆ పాలసీ లైవ్లో ఉండాలంటే, అకౌంట్ లైవ్లో ఉండాలంటే కంపల్సరీ మినిమం డిపాజిట్ ఉండాలి. లేదంటే అది నెక్స్ట్ ఇయర్ కూడా డబ్బులు వేసుకోవచ్చు, బట్ ఫైన్ పడుతుంది, 50 రూపీస్ అనే ఫైన్ పడుతుంది. కాబట్టి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం డిపాజిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనికి పేమెంట్ ఎలా అండి చేయడం? మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎనీ పోస్ట్ ఆఫీస్లో మీరు క్యాష్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ నేను ఆన్లైన్లో పేమెంట్ చేస్తా అని అనుకుంటే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో వేరే బ్యాంక్ అకౌంట్కి ఎలా అయితే డబ్బులు పంపిస్తారో సేమ్ అలానే పీపీఎఫ్ అకౌంట్కి కూడా మీరు యాడ్ బెనిఫిషియరీకి వెళ్ళి అకౌంట్ యాడ్ చేసుకొని నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా మీరు ఈ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. దీనికి మనము ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉంటాయండి? ప్రజెంట్ సుకన్య లాగానే ఇది ఎవ్రీ క్వార్టర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. ఈ ప్రజెంట్ ఉన్న క్వార్టర్లో 7.1% ఉంటుంది. క్వార్టర్కి రివ్యూ జరుగుతుంది. ఆ రివ్యూ జరిగిన దాని ప్రకారం అలా అయినా ఉంచవచ్చు, లేదా పెంచవచ్చు, తగ్గించవచ్చు. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగానే ఆ పీరియడ్లో ఎంతైతే అమౌంట్ ఉందో దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ ఏప్రిల్ 1st మనకి అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. అంటే ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో దీనికి ఇందులో మనం ఏదైనా లోన్ కానీ మధ్యలో విత్డ్రా కానీ అలాంటి ఏమైనా చేసుకోవచ్చు సార్. లోన్ ఫెసిలిటీ ఉంటుంది. బిలో 5 years అయితే లోన్ అనే వర్డ్ వాడతారు. మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు ఎంతైతే అమౌంట్ ఉందో ఆఫ్టర్ 1 year దాంట్లో 50% వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అలానే 5 years తర్వాత అయితే పార్షియల్ విత్డ్రాల్. లోన్ ఎప్పుడైతే తీసుకుంటామో దాన్ని రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదే విత్డ్రాల్ అయితే 5 years తర్వాత మనము అప్పటి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్తో కలిపి ఎంత ఉందో అందులో హాఫ్ విత్డ్రాల్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలా ఇయర్ బై ఇయర్ మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో ఇలా మధ్యలో విత్డ్రా చేసుకోవాలంటే దానికి ఏమైనా డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందా? డాక్యుమెంటేషన్ అంటే మనకు పర్పస్ ఏంటి అనేది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి దాని మీద నుంచి మనం పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మినిమం లాకిన్ పీరియడ్ ఏంటండి దీనికి? యాక్చువల్గా లాకిన్ పీరియడ్ అంటే ఏం లేదు. ఇది 15 years, దీని స్పాన్ అనేది 15 years ఉంటుంది. ఓకే. ఒకవేళ మీరు ఫర్దర్గా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మరొక 5 years కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. 15 years తర్వాత మళ్ళీ 5 years ఎక్స్టెన్షన్ చేసుకొని మీరు కంటిన్యూ చేయవచ్చు. ఓకే. అంటే దీనికి నామినీ అలా ఏమైనా పెట్టుకోవాలండి? పెట్టుకోవచ్చండి. ఆప్షన్ కూడా ఉంది. ఈవెన్ మైనర్ అకౌంట్స్ కూడా నామినీ ఫెసిలిటీ ఉంది. మేజర్ అయితే ఎలాగో కంపల్సరీ ఉంది. ఇప్పుడు నామినీ అనేది మ్యాండేటరీ. ప్రతి అకౌంట్కి ఈవెన్ మైనర్ అయినా మేజర్ అయినా నామినీ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది బాయ్ కోసం కాకుండా
పర్సనల్ యూస్కి కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? చేసుకోవచ్చు అండి. నేను ముందుగానే చెప్పినట్టు ఎవరైనా అకౌంట్ ఓపెన్ అనేది చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ పర్సనల్ యూజ్ అనేది ఏంటి అనేది చెప్పి విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ఇంకా దీనిలో బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి. మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో చాలామంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఐటీసీ కింద అమౌంట్ చూపెట్టుకోవడానికి ఈ అమౌంట్ ఏదైతే మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఆ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని మీరు కాంట్రిబ్యూషన్ చేసిన దాన్ని ఐటీసీ కింద మీరు చూపించుకోవచ్చు. ఓకే. సో దీనికి అంటే మెచ్యూరిటీ అమౌంట్ మీద మళ్ళీ ఏమైనా ఇంట్రెస్ట్ కానీ టీడీఎస్ కానీ మీరు మెచ్యూరిటీ అమౌంట్ మీద దీనికి కూడా ఏం ట్యాక్స్ ఏం పడదండి. ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి, చాలా బాగా వివరించారు ప్లాన్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.